బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు హదీసు. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అల్లాహ్ సుబ్హానహు తాలా మీ రూపురేఖల్ని, ధన సంపదను చూడడు. ఆయన మీ హృదయాన్ని మరియు ఆచరణను చూస్తాడు. సహీ ముస్లిం. వివరణ: భావం ఏమిటంటే, మంచి చెడుకు ప్రమాణం ఒకరి అందచందాలు, ఆస్తిపాస్తులు కాదు, వారి హృదయ స్థితిగతి, ఆచరణ స్థితిగతులు. ఒకరు తన అందచందాలను, ఆస్తిపాస్తులను చూసుకొని గర్వించడం మొదలు పెడతారు. ఎందుకంటే మానవుని అసలు సౌందర్యం అతని ముఖంలో కాదు, అతని శీలంలో ఉంటుంది. అతని అసలు స్థానం అతని ధన బలం వలన కాదు, నైతిక బలం వల్ల నిర్ణయించబడుతుంది. దేవుని వద్ద గౌరవనీయుడు, చిత్తశుద్ధి, కార్యశుద్ధి గలవాడు మాత్రమే ఉన్నత స్థాయిలో ఉంటాడు. ఈ లక్షణాలు లేని వ్యక్తి ఎంతటి అందగాడైనా, ఎంతటి సంపన్నుడైనా దేవుని వద్ద ఏ గౌరవం ఉండదు. అల్లాహు అక్బర్. మన దగ్గర ఎంత సంపద ఉన్నా, ఎంత అందచందాలు ఉన్నా అల్లాహ్ దృష్టికి చేరాలి అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇన్షా అల్లా. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.